subscribe to Uday Reddy Show. Thank you, madam. Please Thank do you. that. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with ambition as I hit the beat start doing Indian tradition with a plan to make the whole world safe and free. The name is Papa. Hi friends, welcome back to my channel, the Uday Reddy Show Vlogs. సో మా కూర్గు చిక్మంగళూరు ట్రిప్లో లాస్ట్ డెస్టినేషన్కి వచ్చేసామన్నమాట. సో చిక్మంగళూరులో ములియన్నగిరి పీక్ చూసిన తర్వాత ఆన్ ది వేలోనే జస్ట్ 20 to 30 కిలోమీటర్ దూరంలోనే జరీ వాటర్ ఫాల్స్ అని ఉంటుందన్నమాట. సో జరీ వాటర్ ఫాల్ కోసం వచ్చాము. అయితే ఇక్కడ కూడా ఏంటంటే మళ్ళీ ఆఫ్ రోడ్లో మనము జీప్ల పైన వెళ్ళాలన్నమాట. చూడండి ఎన్ని జీప్లు ఉన్నాయో ఇక్కడ అవన్నీ కూడా. సో ఇవన్నీ జీప్లు రెడీగా ఉంటాయి అన్నమాట. ఈ అన్ని జీప్లలో మనము వెళ్ళి రావాలా. ఈచ్ పర్సన్కి 50 to 100 రూపీస్ తీసుకుంటారు. కాకపోతే ఇది కొంచెం తక్కువ డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఆఫ్ రోడ్ ట్రావెలింగ్. కాకపోతే దుంకుడు, ఎత్తేసుడు, దిగేసుడు అవన్నీ కూడా కామన్ ఇక్కడ. సో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ అనుకోండి. కొంచెం మనము రెగ్యులర్ రోడ్లో వెళ్ళకుండా ఆఫ్ రోడ్లో వెళ్తుంటే అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ ఫీలింగ్ మనకు వస్తుంది. సో అది ప్లస్సే కానీ మైనస్ ఏం కాదు. అది ఒక విచిత్రమైన థ్రిల్లింగ్గా ఉంటుందన్నమాట మనకు. సో మేము ఇలా వెళ్ళాము ఈ జీప్లలో. జరీ వాటర్ ఫాల్ చేరుకున్నాము అన్నమాట. సో మీకు చూపిస్తున్నాం ఎలా ఉందో జీప్ ట్రావెలింగ్ అక్కడ. సో కర్ణాటకలో వాటర్ ఫాల్స్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్ని అన్నిటినీ కూడా న్యాచురల్గా ఉంచారన్నమాట. అంటే చేరుకోవడానికి కూడా పెద్దగా అంతగా ఏం మెట్లు అవన్నీ వేయకుండా న్యాచురల్గా మనం ఎలా అయితే అడ్వెంచరస్గా ఫీల్ అవుతామో అదే విధంగా వాళ్ళు విడిచిపెట్టారు. సో ఇలా 2 to 2.5 కిలోమీటర్స్ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలా. అడవిలో దట్టమైన అడవి అన్నమాట. దట్టమైన అడవి మధ్యలో ఈ జరీ వాటర్ ఫాల్స్ ఉన్నది. చూడొచ్చు ఆ వేరులు, ఆ చెట్లు, ఆ కొండలు, గుట్టలు. సూపర్ అంటే సూపర్ ఎక్స్పీరియన్స్. ఒక గ్రూప్లో వెళ్తే మాత్రం మనకు చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతాము. చూడండి ఎంత స్టీప్గా ఉన్నదో కింద. అవన్నీ కూడా జరీ వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్న నీళ్ళు అన్నమాట. సో సూపర్గా ఉంది. ఇలా 2 to 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనం జరీ వాటర్ ఫాల్స్ చేరుకోవచ్చు. సో ఆన్ ది వేలో మీకు ఎలా ఉంటుందో ఆ జర్నీ అని చెప్పేసి ఇలా తీశాను. అంత న్యాచురల్ అన్నమాట. ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్గా మెట్లు కట్టడము లేకపోతే ఇవన్నీ వేయడం ఏం చేయలేదు. అదొక పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే మనము నేచర్లా చూస్తేనే బాగుంటుంది. అదే ఓవర్ డెవలప్మెంట్ అయితే మాత్రం మనము న్యాచురల్ని ఎంజాయ్ చేయలేము. అది తెలుసు కదా మీకు కూడా ఎలా అయినా. సో చూడండి ఎంత దట్టమైన అడవిలో గుండా వెళ్తున్నాము. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద చెట్లు, పెద్ద పెద్ద సోయగాలు ఇవన్నీ చూస్తుంటే కూడా సూపర్గా అనిపించింది మాకైతే. న్యాచురల్ పిట్టల చప్పుడులు అవన్నీ చెట్ల చప్పుడు మరియు ఆ సెలయర చప్పులు అవన్నీ వింటుంటే కూడా అబ్బా ఇక్కడనే ఉంటే బాగుండు కదా అనిపించింది మాకైతే. అంత సూపర్గా ఉన్నది. సో మెల్లగా మేము నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత జరీ వాటర్ ఫాల్స్ని చేరుకున్నాము.
సో ఫ్రెండ్స్ చూశారు కదా జరీ వాటర్ ఫాల్ ఎంత తెల్లని నురుగులా వచ్చుకుంటా ఎలా పడుతున్నాయో కొండల గుట్టలపై నుంచి. సో ఇదన్నమాట, దీన్ని బటర్ మిల్క్ వాటర్ ఫాల్ కూడా అంటారన్నమాట. అదొక ఇంకో పేరున్నది, ఎందుకంటే తెల్లటి నురుగు నుంచి వస్తుంది అన్నమాట. ఇదంతా కూడా అంత బాగుంది, కొండలు గుట్టలు అడవిలో నుంచి వస్తున్న వాటర్ ఫాల్ అన్నమాట ఇది. సో సూపర్గా ఉంటుంది ఇది. మీరు చూడొచ్చు ఎంత హైట్ నుంచి పడుతున్నాయో, ఆల్మోస్ట్ ఒక 2-3 స్టెప్పులు వచ్చేస్తూ దానిపైకి వెళ్ళి పడుతుందన్నమాట. సూపర్గా ఉంటుంది లొకేషన్. అసలు ఆ వాటర్ ఫాల్ పడుతున్నంతసేపు ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వాటర్ ఫాల్ చప్పుడుతోని ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. సో చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి వాటరు. చాలామంది వచ్చేసి ఇక్కడ ఫోటోషూట్లు అవన్నీ చేస్తుంటారు అన్నమాట. మేము వచ్చినప్పుడు కూడా చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్లు అవన్నీ కూడా తీశారు. సో సూపర్గా అనిపించింది మాకైతే లొకేషన్. అక్కడ లొకేషన్కి మాత్రం ఏమాత్రం డోకా లేదు. సూపర్ అంటే సూపర్ లొకేషన్, మస్తు విజిట్ ప్లేస్. మీరు చిక్మంగళూరును విజిట్ అయితే మాత్రం అక్కడ దగ్గరలోనే 20-30 కిలోమీటర్స్ లోపల ఈ జరీ వాటర్ ఫాల్స్ ఉంటుంది. దీన్ని కంపల్సరీ మీరు చూడాల్సిందే. మీరు చూడొచ్చు, నేను దగ్గరికి వెళ్ళి షార్ట్ తీశాను. ఎంత బాగుందో చూడండి, 2-3 స్టెప్పుల మీదకి వెళ్ళి పడుతున్నాయి వాటర్ ఫాల్. ఎంత తెల్లగా ఉన్నదో వాటర్ ఫాల్ నురుగొచ్చుకుంటూ. అలాగే మేఘాలు చూడండి, ఆ వాటర్ ఫాల్ యొక్క రాపిడికి వస్తున్న ఆ మేఘాలు చూడండి, సూపర్గా ఉంటుంది. కింద చిన్న పాండులా ఫామ్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే మనం అక్కడ స్నానం కూడా చేసుకోవచ్చు. కాకపోతే మేము ట్రిప్లో వచ్చాము, మళ్ళీ వ్యాన్ ఎక్కాలి కాబట్టి మేము అక్కడ స్నానం చేయలేకపోయాము. కాకపోతే చాలామంది వచ్చేసి అక్కడ దాని కింద తడుస్తూ ఎంజాయ్ చేసుకుంటారు అన్నమాట. సూపర్గా అనిపించింది. ఇక్కడ చాలా అంటే చాలా షార్ట్స్ తీశాను, అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. సో మీరు చూడొచ్చు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు 3 సైమల్టేనియస్గా అవుతున్నాయి అన్నమాట. సో నాకు తెలిసి కర్ణాటకలో చిక్మంగళూరు కోర్కు చాలామంది కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా వస్తుంటారు. చూడండి అక్కడ కపుల్స్ ఎలా ఉన్నారో. సో అద్భుతమైన లొకేషన్ కాబట్టి చాలామంది ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం చాలామంది వస్తుంటారు. అక్కడ అందరూ కూడా మాకు అదే కనిపించారు. ఎక్సలెంట్ లొకేషన్ చూడండి, వాటర్లో కూర్చొని మరి కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ చూస్తున్నారు. దాని తర్వాత మా రిటర్న్ జర్నీ ఇలా సాగిందన్నమాట. ఇలా వెళ్తున్నాము. సో ఆఫ్ రోడ్ ట్రావెలింగ్ అని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది త్రూ జంగిల్ అన్నమాట, దట్టమైన జంగిల్. సో జంగిల్ త్రూ వెళ్ళుకుంటూ మేము ఆఫ్ రోడ్లో మేము ప్రయాణం చేశాము. కాకపోతే ఇది మాత్రం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే న్యాచురల్ వేలో వెళ్తున్నాము. సో న్యాచురల్ వాటర్ ఫాల్ని చూసాము, ఏం ఆర్టిఫిషియల్గా ఆడ డెవలప్మెంట్ ఏం లేదు. సో అదొక థ్రిల్లింగ్ అనిపిస్తుంది అనమాట మనకు జనరల్గా. సో ఇక్కడ సింగిల్ వే ఉంటుంది కాబట్టి ఒక జీప్ వస్తే ఇంకో జీప్ కంపల్సరీ ఆగాల్సిందే, డబుల్గా వెళ్ళడం కష్టం, ఇంపాసిబుల్. సో అలాగని చెప్పి మా జీప్ ఇలా ఆగిపోయింది. సో ఆఫ్ రోడ్ ట్రావెలింగ్లో మనకు బెనిఫిట్ ఏంటంటే మనకు ఆ ఎక్కుడు దిగుడు ఎత్తేసుడు దిగేసుడు వల్ల చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది అనమాట. సో కర్ణాటకలో చాలా మటుకు ఆఫ్ రోడ్ ట్రావెలింగ్ ఎక్కువ ఉంది కోర్కు చిక్మంగళూరు ట్రిప్లో. సో అదైతే ఒక థ్రిల్లింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది మనకైతే. తెలంగాణలో ఆంధ్రాలోనైనా ఇలా ఆఫ్ రోడ్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా తక్కువ. కాకపోతే కర్ణాటకలో మాత్రం ఆఫ్ రోడ్ ట్రావెలింగ్ కావాలని పెట్టారు వీళ్ళు. ఈ జీప్ వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుందని, ఎట్ ది సేమ్ టైం ట్రావెలర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకు ఆఫ్ రోడ్ ట్రావెలింగ్ అనేది ఒక న్యూ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి
వాళ్ళు ఇలా ఆఫ్ రోడ్ ట్రావెలింగ్ పెట్టారు. సూపర్గా అనిపించింది. ఎంత పెద్ద లొంతలు ఉంటాయంటే ఆ లొంతల మీదకి వెళ్ళి వెళ్తుంటే మాత్రం కిందికి మీదకి పడుతూనే ఉంటాం మనము. సో అవన్నీ గట్టిగా లోపల పట్టుకుంటే మనకు జీప్లో మనము సరిగ్గా ఉండగలుగుతాం కుదురుగా, లేకుంటే మనము అక్కడిక్కడ పడిపోతుంటాం అనమాట. ఏదో ఒకటి అదైతే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా షార్ట్ తీస్తూ మరి చూపించాను. హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటా. సో నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. Ready show.